తన కుమారుడు పైనం కార్తిక్ మృతి చెందిన ఘటనలో కోడలు మనీషా ప్రియ ఆమె తల్లిదండ్రులు బంధువులు అంతేకాకుండా వేధింపులకి గురి చేసిన 7 పోలీసులు కారణమని తండ్రి లాయర్ పైనం రత్నంరాజు ఆరోపించారు. ఈ రోజు లాయర్ గృహం వద్ద విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లాయర్ రత్నరాజు మాట్లాడారు. 2017 సంవత్సరం తన కుమారుడు కార్తిక్ హైదరాబాద్ కు చెందిన మనీషా ప్రియతో ఏలూరులో ప్రేమ వివాహం జరిగిందని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ మృతి చెందిన పైనం కార్తిక్ ఆత్మశాంతి కలగాలంటే వేధింపులకి గురి చేసిన వారందరికీ కఠినంగా శిక్ష పడాలని తెలిపారు. అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెడతామని మేమైతే ఊహించలేదు. పైనం కార్తిక్ మరియు వాళ్ళ నాన్నగారు అయినటువంటి రత్నరాజు గారు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన రాజూస్ ఐఏఎస్ అకాడమీ అనేది రన్ చేస్తున్నారు. ఈ ఐఏఎస్ అకాడమీలో ఆయన యొక్క బోధన అంటే జూనియర్ సివిల్ జడ్జిగా ఆయన కోచింగ్ ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్టలు ఉన్న వ్యక్తి వారి యొక్క పిల్లలను కూడా ఉన్నతమైన చదువులు చదివించి ఒక మంచి స్థానంలో నిలబెట్టిన సందర్భంలో రత్నరాజు గారి యొక్క కుటుంబం గతంలో హైదరాబాద్లో నివసించేవారు. ఆ కోణంలో సెంట్ మ్యాట్రిక్స్ అనే స్కూల్లో వాళ్ళు చదువుకున్నారు. ఆ చదువుకునే క్రమంలో ఈ పైనం మనీషా యాదవ్ అనే ఒక పిల్ల పరిచయం అయింది, క్లాస్మేట్ కాబట్టి. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పైనం కార్తిక్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి కులాంతర వివక్షతో ఆ పిల్లవాడికి వాళ్ళ కూతురు ఇవ్వకూడదు అని చెప్పి ఆ కుర్రవాడిని పెళ్లి చేయకూడదని చెప్పి ఆ పిల్లని బంధించి బలవంతంగా పెళ్లి చేయబోతే ఆ పిల్ల వాళ్ళ యొక్క ఉంటామండి. రాజు ఐఏఎస్ అకాడమీని రాజుగారు రన్ చేస్తున్నారు కదా, ఆపోజిట్ హౌస్లో ఉంటామండి మేము. నాకు 17 సంవత్సరాలుగా వీళ్ళు తెలుసు. ఈ బాబు ఇంటర్కి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి నైబర్స్ అందరూ అలాగే ఉంటామన్నమాట. ఒక 7 years బ్యాక్ వీళ్ళు లవ్ మ్యారేజ్ జరిగింది అనేది సడన్గా మాకు తెలుసుందండి. అప్పుడు మేము ఆ పాపతో చెప్పాము, వచ్చేస్తే సరిపోదమ్మా, ఇప్పుడు నీ తల్లిదండ్రులు వద్దనుకుని రేపు అదే దీని మీద నువ్వు లైఫ్ లాంగ్ నిలబడి ఉండాలి, అప్పుడే ఇటువైపు అటువైపు ఉంటారంటే వాళ్ళు ఎవ్వరూ వద్దని ఆ అమ్మాయి ఎన్ని కేసులు వాళ్ళ పేరెంట్స్ వైపు పెట్టి ఇటువైపు నిలబడిందండి. నిలబడినప్పుడు ఈ ఇంట్లో 2 మగపిల్లలేనండి వీళ్ళకి. ఈ వచ్చిన కోడల్ని నిజంగానే రాజుగారు 2 కప్పుల పిల్లలకి బూస్ట్ కలిపి ఆ కోడల కోసం పాలు కూడా కలిపి 3 ఇచ్చేవారండి. అంత బాగా ఉండేవారు అనమాట. మేమందరం ఎక్కడికైనా ఫంక్షన్కైనా దేనికైనా నడుచుకుంటూ వెళ్తే వెనకాల వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు బండి మీద తీసుకొచ్చి దింపేవారండి ఆ పాపని. ఎప్పుడూ రోడ్డు మీద నడిపించింది కూడా లేదు. అలా అంత బాగా ఉండేది. ఒకసారి వచ్చి సడన్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారంటే అండి, హైదరాబాద్ వెళ్తున్నారు పిల్లలు అని. నా పేరు జీపీ డానియల్. నేను ఏలూరు జిల్లా కోర్టులోనూ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్న 30 సంవత్సరాల నుంచి. ఈ చనిపోయిన కార్తిక్ వాళ్ళ ఫాదర్ రత్నరాజు గారు వీళ్ళందరూ కూడా మా అసోసియేట్స్, నాతో పాటు నా దగ్గర ఆఫీస్లో పనిచేస్తున్నారు. వారు ఎంతో గౌరవమైనటువంటి కుటుంబంలో ఉంటూ ఎంతో గౌరవమైనటువంటి జీవనం సాగిస్తున్న సమయంలో ఇలాంటి అనుకోని సంఘటన జరగడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. అయితే కార్తీక్ భార్య కూడా నాకు బాగా పరిచయం. ఆ అమ్మాయి 6 సంవత్సరాల క్రితం కార్తీక్ని ప్రేమించానని నమ్మించి, కార్తీక్ కూడా నమ్మి వాళ్ళిద్దరూ మ్యారేజ్. రత్నరాజు ఈ చనిపోయిన బాబు యొక్క ఫాదర్ని, అతని మరణానికి కారణం 50% అతని భార్య అయితే ఇంకో 50% పోలీసులు. అసలు ఏం జరిగిందంటే 2017లో మా అబ్బాయి మనీషా ప్రియ అతని భార్య, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వేరే మ్యారేజ్ చేయబోతుంటే పారిపోయి ఏలూరు వచ్చి మా అబ్బాయిని అప్రోచ్ అయితే వీడికి కూడా ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి లవ్ మ్యారేజ్ చేశారు. అది అప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్కి కానీ మాకు కానీ తెలియదు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి, వాళ్ళు కొంచెం డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చి 40 రోజుల పాటు ఏలూరులో మా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని